నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. అదృష్టం వరించేటప్పుడు ఆకాశం కూడా అండగా నిలుస్తుందట. ప్రస్తుతం బంగ్లాదేశ్ పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. సంక్షోభాల సుడిగుండంలో ఉన్న ఆ దేశానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో ఒక భారీ భరోసా కల్పించింది. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది. ముడి పదార్థాల నుంచి విమానాల కొనుగోలు వరకు, రక్షణ రంగం నుంచి డైరీ ఉత్పత్తుల వరకు అమెరికా బంగ్లాదేశ్ మధ్య కొత్త స్నేహం గీతం వినిపిస్తోంది. ఈ భారీ డీల్ వెనుక ఉన్న అసలు లెక్కేంటి? బంగ్లాదేశ్ వస్త్ర రంగానికి దక్కబోయే ఆ శృంగం ఊరట ఏమిటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అంతర్జాతీయ రాజకీయ యవనికపై ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా మన పొరుగు దేశం బంగ్లాదేశ్ పై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం ఆసియా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్లు కాకుండా బంగ్లాదేశ్ అభ్యర్థనను మన్నించి అమెరికా సుంకాలను భారీగా తగ్గించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ పట్ల అపారమైన కరుణను ప్రదర్శించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరిపోయనుంది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతయ్యే వస్తువులపై సుంకాలను 19% తగ్గిస్తూ ట్రంప్ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది రాత్రికి రాత్రే జరిగిన మార్పు కాదు. దీని వెనుక పెద్ద కథే ఉంది. మొక్కై వంగనిది మ్రానై వంగుతుందా అన్న సామెత చందంగా బంగ్లాదేశ్ తన వాణిజ్య ప్రయోజనాల కోసం గతేడాది కాలంగా అగ్రరాజ్యంతో సుదీర్ఘ పోరాటమే చేసింది. ఈ సుంకాల తగ్గింపు ప్రయాణాన్ని గమనిస్తే అమెరికా తన పట్టును ఎలా సడలిస్తుందో అర్థమవుతుంది. గతేడాది ఏప్రిల్లో అమెరికా తొలుత బంగ్లాదేశ్ ఉత్పత్తులపై 37% భారీ సుంకాన్ని ప్రతిపాదించింది. ఇది బంగ్లా ఎగుమతిదారులకు పెద్ద పిడుగులా మారింది. ఈ ప్రతిపాదనపై ఇరు దేశాల మధ్య మేధోమథనం జరిగింది. బంగ్లాదేశ్ తన ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ జరిపిన చర్చల ఫలితంగా ఆగస్టు నాటికి ఆ సుంకాన్ని 20% తగ్గించారు. ఇప్పుడు తాజా ఒప్పందంతో ఆ సుంకం మరో శాతం తగ్గి 19కి చేరింది. నిలకడలేని మనిషికి, నిజాయితీ లేని మాటకి విలువ ఉండదు అంటారు. కానీ ఇక్కడ బంగ్లాదేశ్ ప్రభుత్వం నిలకడగా జరిపిన చర్చలు వాణిజ్య దౌత్యం ఫలితాన్ని ఇచ్చాయని చెప్పక తప్పదు. సాధారణంగా డొనాల్డ్ ట్రంప్ అంటేనే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఇతర దేశాల ఉత్పత్తులపై భారీ సుంకాలు వేస్తారనే పేరుంది. అయితే బంగ్లాదేశ్ విషయంలో ఆయన ఇంత సరళంగా వ్యవహరించడం వెనుక వ్యూహాత్మక కారణాలు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యం బయటకు రంగురంగులుగా కనిపించినా లోపల మాత్రం లాభ నష్టాల లెక్కలే ఉంటాయి. బంగ్లాదేశ్ నుండి ప్రధానంగా దుస్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి. ఇప్పుడు సుంకం 19% తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లా వస్తువుల ధరలు తగ్గి ఇతర దేశాల వస్తువులతో పోటీ పడగలుగుతున్నాయి. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక వంటిది అక్కడి వస్త్ర పరిశ్రమ. ఇప్పుడు దీనికి అమెరికా దన్ను లభించింది. ఈ ఒప్పందం ప్రకారం అమెరికా నుండి దిగుమతి చేసుకునే కాటన్, కృత్రిమ నూలు ఉపయోగించి బంగ్లాదేశ్లో తయారు చేసే దుస్తులకు అమెరికా మార్కెట్లో పూర్తి సుంకాల మినహాయింపు లభించనుంది. పెరటి చెట్టు మందుకి పనికిరాదన్నట్లు కాకుండా ఇంటి సరుకుతో విదేశీ సొగసులన్నమాట. అంటే అమెరికా తన పత్తిని బంగ్లాదేశ్కు అమ్ముతుంది. బంగ్లాదేశ్ ఆ పత్తితో దుస్తులు కుట్టి తిరిగి అమెరికాకే పంపిస్తుంది. దీనివల్ల బంగ్లాదేశ్ ఎగుమతిదారులకు భారీగా పన్నులు తగ్గుతాయి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు, ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూసేందుకు అమెరికా ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య నమ్మకాన్ని పెంచే అడుగు. ఇది కేవలం ఒకవైపు ప్రయోజనం మాత్రమే కాదు, ఇచ్చేవాడు ఉంటే పుచ్చుకునేవాడు సిద్ధంగా ఉండాలి అన్నట్లుగా అమెరికా కూడా బంగ్లాదేశ్ తన మార్కెట్ తలుపులు బార్లా తెరిచింది. అమెరికా పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులకు బంగ్లాదేశ్ ఇప్పుడు ప్రాధాన్యత కల్పించనుంది. కేవలం యంత్రాలే కాదు, అమెరికా రైతుల ఉత్పత్తులకు కూడా బంగ్లాదేశ్ పెద్దపీట వేస్తోంది. అమెరికా నుండి వచ్చే సోయా, డైరీ ఉత్పత్తులు, బీఫ్, పౌల్ట్రీ వంటి ఆహార పదార్థాలకు బంగ్లా మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడనుంది. ఆహార భద్రత మరియు నాణ్యత విషయంలో బంగ్లాదేశ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే ధృవీకరణ పత్రాలను బంగ్లాదేశ్ నేరుగా గుర్తించనుంది. అంటే అమెరికా FDA ఆమోదించిన వస్తువులకు బంగ్లాదేశ్లో మళ్లీ ప్రత్యేక తనిఖీలు అవసరం లేకుండానే అనుమతి లభిస్తుంది. ఈ ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్కు డాలర్ల ఆదాయం పెరగడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
అదే సమయంలో అమెరికా తన ఉత్పత్తులను విక్రయించుకోవడానికి ఆసియాలో ఒక నమ్మకమైన భాగస్వామిని పొందింది. రాబోయే 15 ఏళ్లలో అమెరికా నుండి సుమారు $15 బిలియన్ అంటే $1,36,063 కోట్ల విలువైన ఇంధన ఉత్పత్తులను $3.5 బిలియన్ అంటే 31,748 కోట్ల వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని బంగ్లాదేశ్ నిర్ణయించింది. విమానయాన రంగంలో బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుండి 14 కొత్త విమానాలను కొనుగోలు చేయనుంది. వీటితో పాటు అదనపు ఆర్డర్లకు కూడా అవకాశం ఉంది. రక్షణ రంగంలో సైతం బంగ్లాదేశ్ అమెరికా నుండి సైనిక పరికరాలను కొనుగోలు చేయనుంది. అంతర్జాతీయ కార్మిక హక్కులు, పర్యావరణ పరిరక్షణ ప్రమాణాలను పాటించేందుకు కట్టుబడి ఉంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించింది. సుదీర్ఘ చర్చల దరిమిలా కుదిరిన ఈ ఒప్పందాన్ని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ స్వాగతించారు. ఈ సందర్భంగా అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ మాట్లాడుతూ అమెరికా ఎగుమతిదారులకు కొత్త అవకాశాలను సృష్టించడంలో, వాణిజ్య అడ్డంకులను తొలగించడంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని అన్నారు. బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థలో 80% వాటా కలిగిన వస్త్రరంగం ఈ ఒప్పందంతో మరింత బలోపేతం కానుంది. అమెరికా ముడి పదార్థాలు వినియోగించి తయారు చేసే వస్త్రాలకు సుంకం ఎత్తివేయడం బంగ్లాదేశ్కు భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ చెప్పినట్లుగా ఇది అమెరికా ఎగుమతిదారులకు కొత్త తలుపులు తెరవడమే కాకుండా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టే ఒక అద్భుతమైన అవకాశం. ఈ ఒప్పందంతో దక్షిణాసియాలో వాణిజ్య సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి.